అరే బుజ్జి తల్లి పాప. అది పాప బుజ్జి తల్లి అని నాకు తెలుసురా. ఈ పాప ఎవర్రా? వెళ్ళి సోదడు. నీ మాయలో పడి ఈ మాయకు తల్లినయ్యాను. కొంతకాలం ఈ మాయ బాధ్యత నీదే. అరే అడ్రస్ లేదు, సంతకం లేదు, అంతా మాయగా ఉందే. అడ్డమైన పనులు చేస్తే అడ్రస్ రాసుండదురా. అంటే అంటే ఇవాళ శనివారం కదా, ఆదివారం వచ్చి నీకు పని చెప్తాను చూడు. నాకంత కెపాసిటీ లేదని తెలుసు కదరా. అది పాయింటే. వాళ్ళు సుమిత్ర తుంగభద్ర, సుమిత్ర సుభద్ర. వాళ్ళైతే కథను ఇంత దూరం తీసుకురారు. ఎవరిదంటావు? ఎవరిదా చెప్తా. పాప పోలీసు చూసి కనిపెడతాం. గుర్తొస్తుందండి. అచ్చా ఆనంద్ గారి పొడికి తడిపేసింది. ఇప్పుడు ఎలా? ఏదైనా మెత్తని గుడ్డ తీసుకురండి, కడదాం. ఇప్పుడే తెస్తానండి. అర్జెంటుగా పాలసీ తోటి కావాలి. ఇంకేంటి? ఇంకా ఫెరెక్స్ ఒకటి ఇవ్వండి. నాకు ఫెరెక్స్ ఉండే. జాన్సన్ బేబీ పౌడర్ ఒకటి ఇవ్వండి. నాకు కూడా ఇవ్వండి. నాకు కూడా ఇవ్వండి. మూడా? ఇదిగో పాల సీసా, పౌడర్ డబ్బా. ఒక్కసారి అన్ని తెచ్చారే. మా వారికి అసలు బుద్ధి లేదండి. పాల సీసా ఒకటి మాత్రమే తీసుకున్నాడు. నేను తెలివినవాడిని కనుక పాల సీసాతో పాటు బేబీకి కావాల్సినవన్నీ తీసుకొచ్చాను. ఛాన్స్ ఇచ్చానని మరి రెచ్చిపోకురా. అదేంటో నా లుంగి ముక్కలు ముక్కలు చేసావు. ఇందాక బేబీ పాస్ పోసింది, ఆవిడేమో మెత్తటి గుడ్డ ముక్క కావాలన్నారు. అందుకని నీ లుంగి చించి. నీ లుంగి ఉండగా నా లుంగి దొరికిందా? నా శంకుమార్గు లుంగిలమ్మా. ఇంకొకసారి నా లుంగి ముట్టుకున్నావా ఏం చేస్తావురా? చించేస్తా. అంతేలేరా. నీ లుంగిని అలా బిట్లు బిట్లుగా చింపకపోతే ఆ బిట్టు అలా నవ్వుకుంటూ వెళ్ళేదా? అంతేలే. మంచి చేసిరా చెడ్డలే కనబడతాయి. నువ్వు రామా ఆనంద్ కూతురా. నువ్వు నాకు మాట్లాడితే ఒట్టు. సారీ చెప్పాను కదరా. సుధా నేను వచ్చేస్తాను రా. రే ఇదిగోరా పౌడర్ డబ్బా. అది రే సుధా, రే ఆగా అంటే. గల్లీ గల్లీలా గుసాగించిన కుల మనసులోకిలా గడతవు, కొయ్యలు పెడతావు, ఎంత మన కళ్ళు గడతవు. వైజాగ్ ఫ్లాట్ ఉంది, ఫ్లాట్ లో నా పట్టేలు, పట్టేలుకు పంచుంది, పంచమాతో నాది 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 నాది. వారి దొంగతనం చేసేది నువ్వు. వారి ఆఫీసులో నౌకరు చేస్తున్నావు, మస్తు పైసలు సంపాదిస్తున్నావు. బట్టలు లేకుంటే అడుక్కు తినాలి గాని ఇసంటి ఫాల్తు పనులు చేస్తారు. అది కాదు బాబాయ్, పాప కోసం. చలి నువ్వు చేసే లుచ్చవని బిడ్డ మీద పెడతావు. గది కన్ని దినాలు సంచి సోంచాయిస్తున్నా, నా బట్టలు యాడికెళ్ళిపోతున్నాయి అని గస్సలి స్టోరీ అన్నమాట. ఇంకా నీ ఫ్లాట్ లో దొంగతనం చేయనులే బాబాయ్. గంటే పక్క పిల్లాట్లో నుక్కపోతావు అన్నట్టు. చూడు, ఇంకొక బాలిగిట్ల గనక నా కండ్ల వండేవనుకో నిన్ను కవరస్థానికి పంపుతా. అది పాకిస్తాన్ గట్టా ఇట్టా బాబాయ్? లే, ప్రతి ఊరికి ఉత్తరానుంటా చూడు శ్మశానం, ఆరగ పంపుతా. గడదరి గదిటి గబా వీడి కోసం పిచ్చుకులా తిరుగుతున్నాడు. ఏమిట్రా దారి తప్పొచ్చా? ఏం లేదురా, నీతో చిన్న పని నుండి వచ్చాను రా. పని వస్తే తప్ప మేము గుర్తుండవా? ఏంట్రా అలా అంటావు? ఇంతకు ముందు 4 సార్లు వచ్చాను. కావాలంటే ఆ కోతిగాళ్ళని అడుగు. సరేలే, ఇల్లుకి ఎలక సాక్ష్యం అన్నట్టుంది. అంటే నేను ఎలకనన్నమాట. పాప నువ్వైనా చెప్పు, ఆ రోజు నీ పాలకు డబ్బులు లేకపోతే శివగారు నా దగ్గర 10 రూపాయలు తీసుకోలేదు. సోదాపి పనేటో చెప్పరా. ఏముంది, ప్రొఫెషనల్ ప్రాబ్లం. నువ్వేమో గ్లామర్ బాయ్వి, దేన్ని అడిగినా ఒప్పుకుంటుంది. నా మొహం చూస్తేనేమో దొంకోడు పట్టేవాళ్ళ ఉంటాను.
ఏదైనా బ్యూటీ కనపడి అడిగితే చెప్పుచ్చు కొట్టేలా చూస్తుంది. పోనీ దేన్నో ఒకదాని ఫోటో తీసి ఇచ్చేద్దామంటే ఆ ఆర్డర్ ఇచ్చిన క్లయింట్ ఒప్పుకోడు. ఒరేయ్, ఈ లైన్లో బతకాలంటే నీ హెల్ప్ కావాలరా, ప్లీజ్. ఇంతకీ నన్నేం చేయమంటావు? అదేరా, ఆ సైబాల్ కంపెనీ యాడ్ గైడ్ అడ్రస్ ఇవ్వరా బాబు. కాళ్ళ వేళ పడి ఏదో ఫీజు చూపించుకుంటాను. ఒరేయ్, ఆ అమ్మాయిని అరకులోయ బ్యాక్ డ్రాప్ లో 6 డ్రెస్సులు మార్చి ఫోటోలు తీసి క్లిక్ కొడితే 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 ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఏమి స్టైలు, ఏమి గ్రేసు, ఈ ఆర్డర్తో నా ఫ్యూచరే మారిపోతుందిరా. బాబు అడ్రస్ చెప్పరా. ఆ అమ్మాయి తప్పితే ఇంకెవరు పనికిరారా? అప్పలమ్మ సుబ్బలమ్మ నాకెందుకు, ఆ అమ్మాయే కావాలి. సారీ, ఆ అమ్మాయి నా కాంటాక్ట్ లో లేదు. నువ్వు కాంటాక్ట్ లో లేకపోతే నేను కాంటాక్ట్ లో ఉంటాను కదరా. అడ్రస్ ఇరా బాబాయ్. ప్రతి సన్యాసి కాంటాక్ట్ అవడానికి ఆ అమ్మాయి ప్రొఫెషనల్ మోడల్ కాదు, ఇడియట్. ఏమిటి బ్రదర్, పర్సనలా? రే, అతిగా మాట్లాడి నా మూడ్ డిస్టర్బ్ చేయకు ప్లీజ్. అది కాదురా. రే, నేను ఫోటో మోడలింగ్ మానేశాను రా. బాబాయ్ గారు నమస్తే. ఏందివా, నువ్వు గేడైనా నౌకరీ చేస్తావా? ఒలింపిక్ కంపెనీలో మెడికల్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్నాను బాబాయ్ గారు. గంటే గ్రైప్ వాటరు, బేబీ అజ్జన మాత్రలు అమ్ముతారు చూడు, గస్ అంటదా? ఔ, ఔ. ఇదేందివా, కుక్క తిన్న జవాబు చెప్తాడు. కుక్క తీరున జవాబిస్తున్నానా? అయ్యో, కుక్క తీరున. మేడం మేడం, బాత్రూమ్ క్లీనింగ్ కామింగ్. హ్యాండ్సమ్ గాయ్, నేనెందుకు రాలేదు? సారీ మేడం, అనిల్ కపూర్ ఇంట్లో నేనే, మిథున్ ఇంట్లో నేనే, శ్రీదేవి ఇంట్లో నేనే. You are a big man. I'm a big cleaner. Oh. Oh, oh. కేంద్రవారి నన్ను గట్ల పంపి గిట్ల పిల్లాట్ల దూరినావు. అవు, ఇందాక నువ్వు నాకేం చెప్పినవురా? కదేదో మందుల కంపెనీలో నౌకరీ చేస్తానని చెప్పని, మరి గిట్ల పినాయిలు అమ్ముకునే లెక్క వచ్చినవేరా? పార్ట్ టైం జాబ్. మరి ఈ విషయం గిందాకెందుకు చెప్పలే? డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే సిగ్గుపడినా? వారి నేనేమైనా గాంకెళ్ళి వచ్చినాను అనుకున్నావు చెవులో పువ్వు పెట్టడేందుకు? ఇట్లా చూడు, పాండవనవాసం సైన్మా చూసినావు? ఇంటర్వెల్లో పాస్ అందులో కొనుక్కుంటా. ఎంటి లేడా? ఉన్నాడు. దాని చేతిలో గింత గది గది ఉంటుంది, ఉంది. గది అట్టుకు పడుతుంది. ఒక్క పాలిట్లో వచ్చినావంటే గది ఎత్తుకో, గటైది తీయా. ప్యాంటు కిందకి దించు, తీస్తున్నా, గది పట్టుకో. ఎత్తుకున్నా, ఇంకా పో. పోతున్నా. పో. పోరి, అసలు నీ కథ ఏంటి? ఆ? ఇదేమన్నా వికారాబాద్ అనుకున్నావు? ఈ సాగపట్నం మస్తు జాదుగాళ్ళు ఉంటారు. ఇప్పుడు చూసినావా, నేను గట్ల బయటికి పోగానే లట కందూరిని పోరాడు. పరుసు యాది మార్చి ఇమీడియట్ వచ్చిన కాబట్టి మంచిగా అయింది. కదేదైనా చెడు జరుగుంటే బాత్రూమ్ నువ్వు వెళ్తావేట్రా? నేను వెళ్ళాలి, నువ్వు వెళ్తే గంట దగ్గర రావు. రావుకారంలో టాయిలెట్కి వెళ్తే అర్జెంట్ గా పెళ్ళవుతుందిరా, ప్లీజ్. నీకే చెప్పేది. రై, come in. Yes. ఏమండి, రక్తం వస్తుంది, ఈ స్ప్రే తీసుకోండి. థ్యాంక్స్ అండి.
అతను మిమ్మల్ని ఎందుకు కొట్టాడండి? అబ్బా నాకేం తెలియదండి, నేనేం చేయలేదు కూడా. నేను చెప్తానురా, అమృత గడియలు నేను ఎత్తి మీద ఉన్నాయి, అందుకే ఇలా జరిగిందనమాట. అమృత ఘడియలు మాటేమో గానీ శని ఘడియలు మాత్రం నా పక్కనే ఉన్నాయి. అసలు మా బాక్సర్ గారిని ఏం చేసావురా? ఏం లేదురా, నేను శాంతిని చూస్తూ జస్ట్ బ్రష్ చేసుకుంటున్నాను, ఆ పేస్ట్ జస్ట్ ఆ బాక్సర్ మీద పడింది, ఆ జస్ట్ నీ లగ్గా మారిందనమాట. ఓహో, ముక్కు పచ్చడి చేసుకోవటం లక్ అన్నమాట. ముక్కు పచ్చడి చేసుకోవడం కూడా ఒక్కోసారి లక్కే అవుతుందిరా. నీ ముక్కు పచ్చడి కాకపోతే జ్యోతి ఇక్కడికి వచ్చేదా, నీకు సేవలు చేసేదా, ఈ ఇంటిమేసి డెవలప్ అయ్యేదా? ఫ్రెండ్షిప్ అర్థం చేసుకోవరా. అయ్ బాబోయ్, చెప్పింది నిజమే.